హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో ఏపీ ఎడ్సెట్ నుంచి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అలానే మెథడాలజీ వైజ్ మన క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి అనేసి డిస్కస్ చేసాము. ఈ వీడియోలో వచ్చేసి మనకి మన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, అలానే సిలబస్ ఏంటి అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే డిస్కస్ చేద్దాము. టోటల్ వచ్చేటప్పటికి 150 క్వశ్చన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు 120 మినిట్స్ అయితే ఉంటుంది ఇంటూ 2 అవర్స్ టైము. ఫస్ట్ మనకు వచ్చేసి పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలానే పార్ట్ బి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. అలానే టీచింగ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్. ఇక్కడ మనకి మెథడాలజీ వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ అయితే 100 క్వశ్చన్స్ ఫర్ 100 మార్క్స్. ఫిజిక్స్ మెథడాలజీ వచ్చేటప్పటికి 100 క్వశ్చన్స్ ఫర్ 100 మార్క్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఫిజిక్స్ వచ్చేటప్పటికి 50 క్వశ్చన్స్, అలానే కెమిస్ట్రీ వచ్చేటప్పటికి 50 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. అలానే బయాలజికల్ సైన్స్ వచ్చేటప్పటికి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. దీంట్లో బాటనీ 50 క్వశ్చన్స్, జువాలజీ వచ్చేటప్పటికి 50 క్వశ్చన్స్ ఉంటుంది. అలానే సోషల్ స్టడీస్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఫర్ 100 మార్క్స్. దీంట్లోని జియోగ్రఫీ 35 క్వశ్చన్స్, అలానే హిస్టరీ 30 క్వశ్చన్స్, సివిక్స్ 50 క్వశ్చన్స్, ఎకనామిక్స్ 20 క్వశ్చన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కామన్గా ఉంటుంది ఆల్ క్యాండిడేట్స్కి. మనకి మెథడాలజీ పార్ట్ సి ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఎవరు ఏ మెథడాలజీ తీసుకుంటే పార్ట్ సి అనేది ఆ మెథడాలజీ సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలానే మనం జనరల్ ఇంగ్లీష్ సిలబస్ చూసుకుంటే మనకి ఇక్కడ రీడింగ్ కంపోజిషన్ కానీ, కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్, టెన్సెన్స్, స్పెల్లింగ్స్, అలానే వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ సెంటెన్స్, ఇవి అలానే జనరల్ నాలెడ్జ్. పార్ట్ బి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ ఏ టాపిక్స్ మీద ఉంటాయి అనేసి ఇచ్చారు. అలానే మెథడాలజీ పార్ట్ సి తీసుకుంటే మ్యాథ్స్ తీసుకుంటే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అలానే 3 డైమెన్షనల్ అనలిటికల్ సాలిడ్ జియోమెట్రీ, అలానే అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా, రియల్ అనాలిసిస్, తర్వాత లీనియర్ ఆల్జీబ్రా. తర్వాత ఫిజిక్స్ చూసుకుంటే మనకి ఫిజిక్స్ మీద 50 క్వశ్చన్స్, కెమిస్ట్రీ మీద 50 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి అంటే వేవ్స్ అండ్ ఐసోలేషన్స్, అలానే వేవ్ ఆప్టిక్స్, తర్వాత హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్, మోడర్న్ ఫిజిక్స్. అదే దీనిలో కెమిస్ట్రీ చూసుకుంటే ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, సొల్యూషన్స్, ఐసోనిక్ ఈక్విలిబ్రియం, అలానే ఆర్గానిక్ అండ్ జనరల్ కెమిస్ట్రీ. ఇలా మొత్తం ప్రతి దానికి మనకి ప్రతి మెథడాలజీకి మీకు ఇలాగ సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ నేను మొత్తం డిస్కస్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి లెంతీ వీడియో అయిపోతుంది. కాబట్టి ఈ పీడిఎఫ్ నేను ఏం చేస్తానంటే మీకు డిస్క్రిప్షన్లోని పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్ని అయితే మీరు మొబైల్లో చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ ఇదంతా చెప్తే లెంతీ వీడియో అయిపోతుంది. ఇప్పుడు బాటనీ చూసుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ మైక్రో అలానే మొత్తం ప్లాన్స్ గురించి మొత్తం ఈ పీడిఎఫ్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అయితే ఎంటైర్ టాపిక్ వైజ్ సిలబస్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇదైతే మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి మనకి సిలబస్ ఏంటి, ప్రాపర్ ఏ క్వశ్చన్స్కి ఎన్నెన్ని మార్క్స్ అంటే ఏంటి అనేది మీకు ఇక్కడైతే ఒక క్లారిటీ వచ్చింది అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.